కేంద్రం ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు, విన్నపం చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయము, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే 11 మంది ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం, వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 days లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి ఇప్పుడు కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కలేదు, ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన, సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియోని ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసు సమయంతో వ్యవహరించారు. ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారో అక్కడ మాత్రమే, ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దర్జాలోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీటి ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికిను ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికి పాకిస్తాన్ సంబంధమైంది, నీటికి నేపాల్ సంబంధమైంది, నీటికి శ్రీలంకకు సంబంధమైంది, నీటికి సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికి శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికి సీతమ్మవారికి సంబంధమైంది, నీటికి దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికి వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థి చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటున్నాం, కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయవచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగింది ఏంటో ఒకసారి చూడండి. मैं तो राजू मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मैं तो राजू मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हैं, मोदी को गोली मार, कुछ हुआ भी है? 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन टू करने दिए थे, 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन टू करने दिए थे, बस नाम रहेगा अल्लाह का। सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। तो भगवान राम मंदिर और whatever इसमें, but it's just people don't know. मैं तो राजू मोदी का ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాతనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చర్చ జరపడానికి సిద్ధం అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. చర్చకు సిద్ధం అంటున్నాం. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటికి వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుదామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దానికి ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి ఈ విపక్షాలందరూ కూడా ఇండియా అలయన్స్కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు దిగాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీని గద్దెదించాలి, బీజేపీ మీద విషం జిమ్మాలే. ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారీ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అవి అంటున్నారు. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. యూపీఐ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇలా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సీఎం ఉన్నప్పుడు
18 సార్లు పేపర్ లీక్ అయింది. 18 టైమ్స్. 21 టైమ్స్ ఎగ్జామ్స్ పెడితే 18 టైమ్స్ పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా అయ్యలే, అశోక్ గెహ్లోట్ రాజీనామా అయ్యలే. ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. 18 టైమ్స్ లీక్ అయితే. A process diverged from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है. गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था. A process వాళ్ళ పంజాబ్లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేసిన అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా అయ్యాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా అయ్యలే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యలే. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా అయ్యలే. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆడ మమతా బెనర్జీ రాజీనామా అయ్యాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయినా ఎక్కడ రాజీనామా అయ్యాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకు పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తు కాళ్ళు పెట్టిన కేసు, ఇది దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాయలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా, గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా వేసిండో, ఏ విధంగా జైలు పంపిడో మీరంతా చూసారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా, నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక, ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం, ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల
గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. దాన్ని చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాను నేను. ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తా నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరు న్యాయం చేసిండేడా? ఎవరు చేసిండా? గ్లోబరీ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజీ ఎప్పుడు ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలో ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు ఇవాళ. అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయనకట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీ మానవత్వం లేదు, మూర్ఖుడు నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చి ఆందోళన చేస్తే న్యాయం చెప్పని కొడితే పుట్టు రాణితలు కొట్టాడు. ఇవాళ పోలీసులను కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగలపోదురు, పోలీసులు మిగలపోదురు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జంజీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లిని ఎందుకు అలగొట్టమని చెప్పి అడగాలి. ఒకసారి చూడు రండి, గ్లోబరీ సంస్థ అది ఇంటర్మీడియట్ విద్యార్థులది. వాళ్ళు చేసే తప్పుకు మా పిల్లలు బలైపోతున్నారు. దానికి సమాధానం లేకుంటే విద్యాశాఖ వాళ్ళు ఎవరు లేదు. నన్ను ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ పర్లేదు, చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ 2Bలో 16 వేసి ఫెయిల్ చేశారు. ఏంది ఇది? అసలు రావాల్సిన ఆయన ఏరి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎట్లా బయటకు వచ్చి చూసుకోవాలి కదా స్టూడెంట్స్ని. 17 మంది చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు అని ఇంకో ముగ్గురు కూడా చనిపోతే ఎట్లా? ఏంది ఏం చేయాలి మేము దీంతో? మీకు చేత కాదని చెప్పుకుని పని చేయడానికి పక్కకు జరుగుని మీరు వేరే మంత్రిని పెట్టుకోండి. మీరు మీకు చేత కాదు, మా బతుకులు కాస్తారు. వాళ్ళు చేసే తప్పు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుద్ధ పూసలకే మాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1లో అన్యాయాలు 4 లక్షల మంది 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్లాడుతున్నారు నీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్లు వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోట్ల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా నువ్వు హైకోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరిగా వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే మళ్ళీ సుప్రీంకోర్టు వాయే. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మన నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి సన్మానం చేసేయండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న చిన్న అల్లరి మూకలు చేసే రాజకీయ మూకలు చేసే ధర్నాలు వాళ్ళని అడగకు.
ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్స్ వచ్చిన సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నావు నువ్వు? ఇక గ్లోబల్ ఇన్నర్ సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు, ఇద్దరి కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ ఇన్నర్ సంస్థ గురించి దేశం అంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు, అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అంట, నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్కు సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇద్దరు చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యాడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి కావచ్చు. ఇప్పటికి ఫోన్ వస్తున్నాయి ఎంక్వైరీ 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 అని. అది ఎంక్వైరీ అయ్యలేదు, చర్యలు తీసుకోలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాప్ చేసింది, అది ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? నేను ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 27 మంది విద్యార్థుల పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. ఇలా మీరు వీడియో చూశారు, అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నారు, బహిరంగంగా మీడియాకి చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నీకు? వాళ్ళ మెమోస్ ఉన్నాయి, రివాల్యూషన్ కట్టినరు, కనీసం ఇవ్వాలి మీద చర్యలు తీసుకోలే. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి గ్లోబల్ అయినా అంటే ఏం చర్య తీసుకో, బ్లాక్లో పెట్టి పెట్టారు అయిపోయాయి. సంస్థ వాళ్ళదే కాబట్టి 27 మంది చచ్చిపోతే కూడా కనీసం కనికరించిన వ్యక్తి, కనీసం పాపం అనే వ్యక్తి, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించిన వ్యక్తి వాళ్ళ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఇది ఎట్లుందంటే సంపినోడే శివంతో కలిసి సంతాపం ప్రకటించుంటుంది పరిస్థితి. దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంప్లైంట్ నేను చేస్తాను. ఆయన ఎందుకు ఇస్తాడు కాంప్లైంట్? ఆయన కంపెనీ ఆయన కాంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలున్నాయి, అన్యాయం జరిగిన విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి, ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి, చలో కాంప్లైంట్ మేము ఇస్తాం, ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం. నీకు చర్యలు తీసుకునే దమ్ముందా చెప్పు? నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేసే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజు, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్యవర్తా, మరి తెలియదు. మేము జవాబు జరుగుతాను. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లోనే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. 2024లో యాంటీ పేపర్ బిల్ తీసుకొస్తే, యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిపోయింది. ఆ రోజు సూచనలు సలహాలు మీరు ఇచ్చేది ఉంటే ఇవాళ కొంచెం విద్యార్థులకు మెరుగు జరిగేది. ఇవాళ బిల్లు తీసుకొస్తే మీరు సమర్థించరు, వాకౌట్ చేసిపోతారు, సూచనలు సలహాలు ఇవ్వరు. ఇవాళ కాంగ్రెస్ కూటమి ప్రాంతాల గతంలో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని లాడ్జింగ్లో రాశారు. లాడ్జింగ్లలో పేపర్ లీక్ అయినాయి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు. మెడికల్ ఎంట్రన్స్ అంటే లాడ్జింగ్లో రాసినప్పుడు. కాబట్టి దీని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగద్దనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నీట్ను పట్టుకొచ్చింది. ఈ నీట్ పేపర్ లీక్ అయిందని భావించిన తర్వాత ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేక సూచన సలహాలు ఇచ్చింది.
జేఈ తరహాలోనే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి రాధాకిషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్ననే అదే తరహాలో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 18 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 23 లక్షల మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టే నీట్ ఎగ్జామ్ను యథావిధిగా నిర్మించి వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంతో చేస్తామని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిబద్ధత. ఇది మొదటి నుంచి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని చెప్పంటున్నారు. అందుకే వాళ్ళు ఇయర్ వేస్ట్ కాకుండా వెంటనే ఎగ్జామ్ పెట్టినాం. నా 40 డేస్ కూడా ఎగ్జామ్ పెట్టినాం. ఏ విద్యార్థికి ఇయర్ వేస్ట్ కాకుండా ర్యాంక్స్ వచ్చినాయి, కష్టపడ్డ ర్యాంక్స్ వచ్చినాయి. ఇంకో విషయం, 2014లో 2014 ముందు దేశంలో 51,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండే. 51,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉండే. ఇవాళ 1,36,000 1,36,000 మెడికల్ సీట్లు పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది నిబద్ధత, మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అంటే 166% పెంచినాం మేము. 2014 కంటే ముందు 51,000 మెడికల్ సీట్లు ఉంటే ఇవాళ 1,36,000 వరకు సీట్లు పెంచినాం. 166% పెంచినాం మనం. ఇలా మెడికల్ కాలేజీలు యూపీఏ హయాంలో 385 ఉంటే 80 కాలేజీలు ఉంటే యూపీ హయాంలో మెడికల్ కాలేజీలు ఇవాళ 824 కాలేజీలు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడేసింది. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాజం పార్టీ మీకుందా నిబద్ధత? మాకుందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాత్రం మీ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పింది? మీ యూత్ డిక్లరేషను ఇంకో ఏమని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరాల్లో పునరుద్ధరణ, నిరుద్యోగ నిర్మూలన. ఇవన్నీ యూత్ డిక్లరేషన్ అన్నారు. ఇది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు. ఇవాళ ఏమైంది నీ యూత్ డిక్లరేషన్? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నీ యూత్ డిక్లరేషన్ అమలు చేస్తే ఇవాళ తెలంగాణలో ఇలా యువత నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. నువ్వు అనుకున్న నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. కాబట్టి విద్యార్థులు మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థులు ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయదు. ఇలా విద్యార్థుల ముసుగులో కొంతమంది అరాచక శక్తులు జోరి మళ్ళీ చెప్తున్నా, ఏ మెడికల్ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి చేతిలో కర్రలు ఉండయి, రాడ్లు ఉండయి, రాళ్ళు ఉండయి, మారణాయుధాలు ఉండయి. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ సంఘ విద్రోహశక్తులు ఏంటంటే చాణక్యుని సూక్తి గుర్తొస్తుంది. రాజు బలవంతుడైతే, పాలించే రాజు బలవంతుడైతే దొంగలు దోపిడీదారులు అందరూ ఒకటై ఆ రాజును వ్యతిరేకిస్తారట. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బలవంతమైనటువంటి ఒక ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా గౌరవింపబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి విపక్షాల పేరుతోని, ఇండియా అలయన్స్ పేరుతోని కమ్యూనిస్టులు వీళ్ళంతా కలిసి ఈ దేశంలో అలజడి సృష్టించి దేశ విభజనకు దారితీసే విధంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి తిరిగి 40 రోజులు నీట్ నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగకుండా
అనేక సంస్కరణలు తీసుకొచ్చి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. కానీ దీనికి ఈ ప్రతిపక్ష పార్టీలో ఆ పార్టీలో వాళ్ళ వలలో పడకుండా, అరాచక శక్తుల యొక్క ట్రాప్లో పడకుండా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా మీ భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి, మీ బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చేయకుండా చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నాం అంటారు. రాహుల్ భాయ్, చేయలేదంటే చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అంటారు. ఇక్కడ రిజిస్టర్డ్ పార్టీ కాదు, ఇక్కడ వ్యక్తి కాదు, ఎన్ఆర్ఐ అతనికి అనుమతి కూడా తప్పు కదా. ఇంకొక ప్రశ్న, కేటీఆర్ మూటలు మోస్తున్నాను. ఈరోజు కేటీఆర్ నిన్న శిక్షణలో మాట్లాడుతూ బీజేపీ 2 మూటలు పోతే కాంగ్రెస్ 1 మూట పోతుందని కేటీఆర్. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కొట్టలేదు ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్లే కదా, ఇద్దరే కొట్లాడేది. మరి మేము ఇద్దరు ఒకటవుతాం. మూటలు మోసింది గతంలో వాళ్ళు, ఇప్పుడు మోస్తున్నది వీళ్ళు. ఇచ్చేది మూటలు ఇచ్చేది ఎవరు? మీరే. బీఆర్ఎస్లో మూటలు ఇస్తున్నారు కదా మోయడానికి. మీరు ఇచ్చిన మూటలు మోస్తున్నారు ఢిల్లీకి. మీరు వాళ్ళు ఒకటి కాకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఫార్ములా కార్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోలు కేసు రిపోర్ట్ వస్తే కూడా యాక్షన్ తీసుకుంటారు. ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పడితే ఏం తప్పులు చేయలేదని భావిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి కాకముందు ఉపయోగించే నేను ముఖ్యమంత్రి కానీ వీళ్ళని లోపడేస్తా, వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పాను. ఏమైంది అలా? ఇప్పుడు ఎవరెవరు ఒకటి. మేము కాంగ్రెస్ ఏ రోజు కలిసి పోటీయలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసారు, కలిసి అధికారం పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే, మేము కాంగ్రెస్ కలిసి అసలే పోటీ చేయలే. కలిసి ఉన్నది మీరు. రేపు భవిష్యత్తులో బీజేపీ స్ట్రెంత్ అవుతుంది, కలిసి పోటీ చేసేది కూడా మీరే. ఇప్పుడు అనేక ఉదాహరణలు చెప్పిన రాజీనామా అనేది ముఖ్యం కాదు, పరిష్కారం కాదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పి సిబిఐకి ఇచ్చి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయించి తిరిగి నీట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైనప్పుడు దేనికోసం రాజీనామా? ఇది రాజకీయ డిమాండ్ అంతే. ఆ డిమాండ్లో అర్థం లేదు. ఆన్లైన్ పార్టీకి అనుమతి పడదు. అసలు ఎన్ఆర్ఐ ఇక్కడ పార్టీ రిజిస్టర్ కాదు, పార్టీ కాదు. ఆన్లైన్ పార్టీకి అనుమతి ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులు అనుకొని అనుమతించినాం, విద్యార్థులకు అనుమతించినాం. కానీ పార్లమెంట్ లోపలికి వచ్చి కట్టలు పట్టుకొని కర్రలు పట్టుకొని వచ్చినట్టు ఎవరు తీస్తామని. నమ్మినాం, అదే చెప్తున్నారు కదా, నమ్మినాం. ఇప్పుడు మొన్న చేసారు, మొన్న నమ్మినాం. విద్యార్థులను కూడా పర్మిషన్ ఇచ్చినాం, సంఘ విద్వేషాలతో వచ్చినాయి. అక్కడక్కడ అడుగుకునే ప్రయత్నం చేసినాం అంతే. చెప్తాం ఇప్పుడు ఆ రిపోర్ట్ అంతే లేదు, అరెస్ట్ లేదు. కానీ విద్యార్థులకు మద్దతుదారులు అయితే రాడ్లు పట్టుకోరన్నా, రిపోర్టర్లు ముట్టరు. మహిళా రిపోర్టర్ పట్ల అసభ్యంగా వివరించారు. పోలీసుల కాలు చేతులు విరగొట్టారు. జర్నలిస్టుల కెమెరాలు వలగొట్టారు. ఇండియాను పాకిస్తాన్ లెక్క మారుస్తాం, బంగ్లాదేశ్ లెక్క మారుస్తాం, నేపాల్ లెక్క మారుస్తాం, మోడీని గాలి చేస్తాం. రాముని తిట్టారు, సీతమ్మని తిట్టారు, సనాతన ధర్మాన్ని తిట్టారు. వాళ్ళకి కావాల్సింది నీటికి దీనికి సంబంధం ఏంది అని అంటున్నా. ఎగ్జామ్ రాసి వాళ్ళు రాశారు, పాస్ అయ్యారు, వాళ్ళు కౌన్సిలింగ్ సిద్ధమయ్యారు. వీళ్ళకే కడుపున పట్టున్నా. 2 నెలలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? 2 నెలలు జరిగింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా వాళ్ళు. 50th కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పాప ఆయన తీరంతా 50-50 అయిపోయింది. ఇటు 50% ఏమో గబ్బులు,
50% పబ్బులు. పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి. మీ విలేకరులు దావతిస్తే ఏమవుతుంది? ఆ హైయత్ హోటల్ ఉన్నాయి, హోటల్ బాగా హోటల్ ఉంటాయి. నాకు ఆ హోటల్ గురించి తెలిసిగా మీ అందరికీ. దావత్ ఇస్తున్నా దావత్ ఏమన్నా విలేకరులకు, జర్నలిస్టులకు. నీకే సరిపోదు, నీకు కనిపిస్తావు కానీ. ఇదేనా కొంచెం మళ్ళీ సబ్జెక్ట్ కొంచెం అదే పోతుంది. రాహుల్ భాయ్, తెలంగాణలో నా పార్టీ నుంచి ఆయనకేంది కదా బాధ? నీ పార్టీ ఉన్నాడు, ఉన్న ఒక్కడు ఫామ్ హౌస్ అంటే నీ పార్టీ ఒకటి చెప్పరాదు. అయినా వీళ్ళ మొక్కలకు మాకు నాయకులు అవసరం లేదు. మా బీజేపీ మా కార్యకర్తలు దాని వీళ్ళ మొక్కలకు, వాళ్ళ మొక్కలను ఎదుర్కోవడానికి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కార్యకర్తలమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దొంగకు 100 దారులు ఉంటాయి కానీ ఇప్పుడు కర్ణాటక వేరు. మీరు అన్నట్టు వాస్తవమే, కర్ణాటక వేరు. ఇప్పుడు దొంగకు 100 దారులు. దొంగ ఎక్స్పర్టు, దొంగతనం చేసి ఎక్స్పర్ట్, బాగా గుర్తించలేనంత ఎక్స్పర్టు. కాబట్టి కర్ణాటక వేడు ఒక పేరు మార్చేయండు, ఢిల్లీ పోయి పేరు మార్చేయండు. మేము దృష్టి తీసుకొచ్చినాం, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దొంగ ఎక్స్పర్ట్ అన్న. చర్చకు సిద్ధమనా? చర్చకు సిద్ధమని రోజు మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా చెప్పారు చర్చకు సిద్ధం, కానీ చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సింది విధ్వంసం సృష్టించడం, ప్రజల్లో కూడా విభేదాలు సృష్టించడం. ధన్యవాదాలు. హలో హలో వస్తుంది. బీజేపీ తెలంగాణ, సంగప్ప గారు స్పోక్స్ పర్సన్, సిహెచ్ విఠల్ గారు స్పోక్స్ పర్సన్, సుధాకర్ గారు స్పోక్స్ పర్సన్ మరియు నేను జగిని అభిషేక్ పాల్గొంటాం. మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సంజయ్ అని కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నీటికి సంబంధించి అంశము లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క భావోద్వేగాలకు సంబంధించిన అంశం. ఈ విషయంలో విద్యార్థుల యొక్క ఆవేదన, వారి యొక్క బాధను, తల్లిదండ్రుల యొక్క ఆవేదన బాధలను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీట్ పరీక్ష అంటే చాలా కఠినమైనది. కష్టపడి రక్తాన్ని ధరవచ్చి చెమటోడిసి డాక్టర్ కావాలని చెప్పి ఒక లక్ష్యంతో రాత్రి బోలు కష్టపడ్డ తప్ప సక్సెస్ కాదు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చదివిన తర్వాత పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బాధపడడం నిజంగా బాధాకరం. ఇది అందరూ కూడా ఖండించాల్సిన విషయం, వాస్తవం కూడా. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు, విన్నపం చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయము, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే 11 మంది ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం,
వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 days లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కర్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియోని ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసులు సమయంతో వ్యవహరించారు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారు అక్కడ మాత్రమే ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దర్జాలోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇవాళ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీట్ ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీట్కు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీట్కు పాకిస్తాన్ సంబంధమైంది, నీట్కు నేపాల్ సంబంధమైంది, నీట్కు శ్రీలంకకు సంబంధమైంది, నీట్కు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీట్కు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీట్కు సీతమ్మవారికి సంబంధమైంది, నీట్కు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది.
సంబంధం ఏంటి దాని గురించి? ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థుల చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటే కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయవచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగిందేందో ఒక్కసారి చూడండి. मैं तो चाहती हूँ मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मैं तो चाहती हूँ मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हैं, मोदी को गोली मार, कुछ हुआ भी है? 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन में करने दिए थे, 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन में करने दिए थे, बस नाम रहेगा अल्लाह का। सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। तो भगवान राम मंदिर और वट एवर इसमें, बट इट जस्ट पीपल डोंट नो। मैं तो चाहती हूँ मोदी का ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాతనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చర్చ జరపడానికి సిద్ధం అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. చర్చకు సిద్ధం అంటున్నాం. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటికి వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుదామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాకు ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి ఈ విపక్షాలందరూ కూడా ఇండియా అలయన్స్కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు దిగాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీని గద్దెదించాలి, బీజేపీ మీద విషం జిమ్మాలే. ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారీ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అవి అంటున్నారు. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండవచ్చు. యూపీ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇలా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సీఎం ఉన్నప్పుడు 18 సార్లు పేపర్ లీక్ అయింది, 18 టైమ్స్. 21 టైమ్స్ ఎగ్జామ్స్ పెడితే 18 టైమ్స్ పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలి. ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. 18 టైమ్స్ లీక్ అయితే. A process diverged from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है। गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है।
और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था। వాళ్ళ పంజాబ్లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్లకి అయితే రాజీనామా చేసిన అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా అయ్యలే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా అయ్యలే. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా అయ్యలే. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు దొరికితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది ఆడ, మమతా బెనర్జీ రాజీనామా అయ్యాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయినా ఎక్కడ రాజీనామా అయ్యాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపాలి. జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తుగాళ్ళు పెట్టిన కేసు, ఇది దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాయలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా, గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా వేసిండో, ఏ విధంగా జైలుకి పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా, నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఈ ఒక్కరోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక, ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం, ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థుల శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తే నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరు న్యాయం చేసిండు? ఏడా ఎవరు చేసినడా? గ్లోబరీ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల, మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు? వాళ్ళు కూడా జడ్జి అప్పుడు. ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలు ధర్నా వేస్తున్నావు, ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు?
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయనకట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుడి నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా నువ్వు? మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చి ఆందోళన చేస్తే న్యాయం చెప్పని కొడితే పుట్టు రాణితలు కొట్టాడు. ఇవాళ పోలీసులను కొట్టుమంటున్నావు కదా. ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగలపోదురు, పోలీసులు మిగలపోదురు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జెన్జీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి? ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు? మా తల్లిని ఎందుకు అలగొట్టమని చెప్పి అడగాలి. ఒకసారి చూడు రండి, గ్లోబల్ నా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులది. వాళ్ళు చేసే తప్పుకు మా పిల్లలు బలైపోతున్నారు. దానికి సమాధానం లేకపోతే విద్యాశాఖ వాళ్ళు ఎవరు లేదు. నన్ను ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ పర్లేదు, చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ 2Bలో 16 వేసి ఫెయిల్ చేశారు. ఏంది ఇది? అసలు రావాల్సిన ఆయన ఏరి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎట్లా బయటకు వచ్చి చూసుకోవాలి కదా స్టూడెంట్స్ని. 17 మంది చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు అని ఇంకో ముగ్గురు కూడా చనిపోతే ఎట్లా? ఏంది? ఏం చేయాలి మేము దీంతోటి? మీకు చేత కాదని చెప్పండి, పని చేయడానికి పక్కకు జరుగుని మీరు వేరేతో వేరే మంత్రిని పెట్టుకోండి. మీరు మీరు మీకు చేత కాదు, మా బతుకులేం కాస్తారు. ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణం వాళ్ళు చేసే తప్పు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుద్ధ పూసలకే మాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్లాడుతున్నారు నీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్లు వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోర్టుల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళను పై కోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరిగా వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే మళ్ళీ సుప్రీంకోర్టు వాయే. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మొన్న నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి సన్మానం చేసేయండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న అల్లరి మూకలు చేసే రాజకీయ మూకలు చేసే ధర్నాలు వాళ్ళని అడగకు. ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్స్ వచ్చినప్పుడు సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నావు నువ్వు? ఇక గ్లోబల్ అయిన సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు, ఇద్దరి కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ అయిన సంస్థ గురించి దేశం అంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు
ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు, అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కంప్లైంట్ నేను తీసుకుంటా అట, నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కంప్లైంట్ సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇద్దరు చీకటి ఒప్పందం. ఆయన కంప్లైంట్ ఇయ్యాడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి కావచ్చు. ఇప్పటికి ఫోన్ వస్తున్నాయి ఎంక్వైరీ అని. అది ఎంక్వైరీ అయ్యలేదు, చర్యలు తీసుకోలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేసింది, అది ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? నేను ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 27 మంది విద్యార్థుల పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. ఇలా మీరు వీడియో చూశారు, అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నారు, బహిరంగంగా మీడియాకి చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నీకు? వాళ్ళ మెమోస్ ఉన్నాయి, రివాల్యూషన్ కట్టినరు, కనీసం ఎవ్వరి మీద చర్యలు తీసుకోలే. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి గ్లోబల్ అయినా అంటే ఏం చర్యలు తీసుకో, బ్లాక్లో పెట్టి పెట్టారు. అయిపోయా, సంస్థ వాళ్ళదే కాబట్టి. 27 మంది చచ్చిపోతే కూడా కనీసం కనికరించిన వ్యక్తి, కనీసం పాపం అనే వ్యక్తి, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించిన వ్యక్తి వాళ్ళ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఇది ఎట్లుందంటే సంపినోడే శివంతో కలిసి సంతాపం ప్రకటించుకుంటున్న పరిస్థితి. దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్లైంట్ నేను చేస్తాను. ఆయన ఎందుకు ఇస్తాడు కంప్లైంట్? ఆయన కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలున్నాయి, అన్యాయం జరిగిన విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి, ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి, చలో కంప్లైంట్ మేము ఇస్తాం, ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం. నీకు చర్యలు తీసుకునే దమ్ముందా? చెప్పు. నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేసే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజు, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్యవర్తా మరి తెలియదు. మేము జవాబుదారుతాను. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లోనే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. 2024లో యాంటీ పేపర్ బిల్ తీసుకొస్తే, యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిపోయింది. ఆ రోజు సూచనలు సలహాలు మీరు ఇచ్చేది ఉంటే ఇవాళ కొంచెం విద్యార్థులకు మెరుగు జరిగేది. ఇవాళ బిల్లు తీసుకొస్తే మీరు సమర్థించరు, వాకౌట్ చేసిపోతారు, సూచనలు సలహాలు ఇవ్వరు. ఇవాళ కాంగ్రెస్ కూటమి ప్రాంతాల గతంలో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని లాడ్జింగ్లో రాశారు. లాడ్జింగ్లలో పేపర్ లీక్ అయినాయి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలప్పుడు. మెడికల్ ఎంట్రన్స్ అంటే లాడ్జింగ్లో రాసినప్పుడు. కాబట్టి దీని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగద్దనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నీట్ను పట్టుకొచ్చింది. ఈ నీట్ పేపర్ లీక్ అయిందని భావించిన తర్వాత ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేక సూచన సలహాలు ఇచ్చింది. జేఈ తరహాలోనే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి రాధాకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్ననే అదే తరహాలో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 18 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 23 లక్షల మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి నీట్ ఎగ్జామ్ను యథావిధిగా నిర్మించి వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంతో చేస్తామని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిబద్ధత. ఇది మొదటి నుంచి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని చెప్పంటున్నారు. అందుకే వాళ్ళు ఇయర్ వేస్ట్ కాకుండా వెంటనే ఎగ్జామ్ పెట్టినాం. నా 40 డేస్ కూడా ఎగ్జామ్ పెట్టినాం.
ఏ విద్యార్థికి ఇయర్ వేస్ట్ కాకుండా ర్యాంక్స్ వచ్చినాయి, కష్టపడ్డ ర్యాంక్స్ వచ్చినాయి. ఇంకో విషయం, 2014లో 2014 ముందు దేశంలో 51,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండే, 51,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉండే. ఇవాళ 1,36,000 1,36,000 మెడికల్ సీట్లు పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది నిబద్ధత, మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అంటే 166% పెంచినాం మేము. 2014 కంటే ముందు 51,000 మెడికల్ సీట్లు ఉంటే ఇవాళ 1,36,000 వరకు సీట్లు పెంచినాం, 166% పెంచినాం మనం. ఇలా మెడికల్ కాలేజీలు యూపీఏ హయాంలో 385 ఉంటే, 80 కాలేజీలు ఉంటే యూపీఏ హయాంలో మెడికల్ కాలేజీలు, ఇవాళ 824 కాలేజీలు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడేసింది. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పండి, మీకుందా నిబద్ధత, మాకుందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాత్రం మీ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పింది? మీ యూత్ డిక్లరేషను ఇంకో ఏమని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరాల్లో పునరుద్ధరణ, నిరుద్యోగ నిర్మూలన. ఇవన్నీ యూత్ డిక్లరేషన్ అన్నారు. ఇది రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు. ఇవాళ ఏమైంది నీ యూత్ డిక్లరేషన్? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నీ యూత్ డిక్లరేషన్ అమలు చేస్తే ఇవాళ తెలంగాణలో ఇలా యువత నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. నువ్వు అనుకున్న నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. కాబట్టి విద్యార్థులు మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థులు ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయదు. ఇలా విద్యార్థుల ముసుగులో కొంతమంది అరాచక శక్తులు జోరి మళ్ళీ చెప్తున్నా, ఏ మెడికల్ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి చేతిలో కర్రలు ఉండయి, రాడ్లు ఉండయి, రాళ్ళు ఉండయి, మారణ ఆయుధాలు ఉండయి. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ సంఘ విద్రోహశక్తులు ఏంటంటే చాణక్యుని సూక్తి గుర్తొస్తుంది. రాజు బలవంతుడైతే, పాలించే రాజు బలవంతుడైతే దొంగలు దోపిడీదారులు అందరూ ఒకటై ఆ రాజును వ్యతిరేకిస్తారట. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బలవంతమైనటువంటి ఒక ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలని కూడా ఒక గొప్ప వ్యక్తిగా గౌరవింపబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి విపక్షాల పేరుతోని, ఇండియా అలయన్స్ పేరుతోని కమ్యూనిస్టులు వీళ్ళంతా కలిసి ఈ దేశంలో అలజడి సృష్టించి దేశ విభజనకు దారితీసే విధంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి తిరిగి 40 రూపాయల నీట్ నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. కాబట్టి దీనికి ఈ ప్రతిపక్ష పార్టీలో, ఆ పార్టీలో వాళ్ళ వలలో పడకుండా, అరాచక శక్తుల యొక్క ట్రాప్లో పడకుండా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా మీ భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి, మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తామని. ఇప్పుడు మీరు చేయకుండా చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నాం అంటారు. రాహుల్ భాయ్, చేయలేదంటే చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అంటారు. ఇక్కడ రిజిస్టర్ పార్టీ కాదు, ఇక్కడ వ్యక్తి కాదు,
అవు ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కొట్టలేదు ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్లే కదా, ఇద్దరే కొట్లాడేది. మరి మేము ఇద్దరు ఒకటవుతాం. మూటలు మోసింది గతంలో వాళ్ళు, ఇప్పుడు మోస్తున్నది వీళ్ళు. ఇచ్చేది మూటలు ఇచ్చేది ఎవరు? మీరే కదా. బీఆర్ఎస్లో మూటలు ఇస్తున్నారు కదా మోయడానికి. మీరు ఇచ్చిన మూటలు మోస్తున్నారు ఢిల్లీకి. మీరు వాళ్ళు ఒకటి కాకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఫార్ములా కార్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోలు కేసు రిపోర్ట్ వస్తే కూడా యాక్షన్ తీసుకుంటారు. ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పడితే ఏం తప్పులు చేయలేదని భావిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి కానీ వీళ్ళని లోపడేస్తా, వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పాను. ఏమైంది అలా? ఇప్పుడు ఎవరెవరు ఒకటి. మేము కాంగ్రెస్ ఏ రోజు కలిసి పోటీయలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసారు, కలిసి అధికారం పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే, మేము కాంగ్రెస్ కలిసి అసలే పోటీ చేయలే. కలిసి ఉన్నది మీరు. రేపు భవిష్యత్తులో బీజేపీ స్ట్రెంత్ అవుతుంది, కలిసి పోటీ చేసేది కూడా మీరే. ఇప్పుడు అనేక ఉదాహరణలు చెప్పిన రాజీనామా అనేది ముఖ్యం కాదు, పరిష్కారం కాదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పి సిబిఐకి ఇచ్చి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయించి తిరిగి నీట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైనప్పుడు దేనికోసం రాజీనామా? ఇది రాజకీయ డిమాండ్ అంతే. ఆ డిమాండ్లో అర్థం లేదు. ఇప్పుడు విద్యార్థులు అనుకొని అనుమతించినాం, విద్యార్థులకు అనుమతించినాం. కానీ పార్లమెంట్ లోపలికి వచ్చి కర్రలు పట్టుకొని వచ్చినట్టు ఎవరు తీస్తామని. నమ్మినాం, అదే చెప్తున్నాం కదా, నమ్మినాం. ఇప్పుడు మొన్న చేసారు, నమ్మినాం. విద్యార్థులను కూడా పర్మిషన్ ఇచ్చినాం, సంఘ విద్వేషాలతో వచ్చినాయి. అక్కడక్కడ అడుగుకునే ప్రయత్నం చేసినాం అంతే. చెప్తాం రిపోర్ట్, ఆ రిపోర్ట్ అంతే లేదు, అరెస్ట్ లేదు. కానీ విద్యార్థులకు మద్దతుదారులు అయితే రాడ్లు పట్టుకోరానా, రిపోర్టర్లు ముట్టరు. మహిళా రిపోర్టర్ పట్ల అసభ్యంగా వివరించారు. పోలీసుల కాలు చేతులు విరగొట్టారు. జర్నలిస్టుల కెమెరాలు వలగొట్టారు. ఇండియాను పాకిస్తాన్ లెక్క మారుస్తాం, బంగ్లాదేశ్ లెక్క మారుస్తాం, నేపాల్ లెక్క మారుస్తాం, మోడీని గాలి చేస్తాం. రాముని తిట్టరు, సీతమ్మని తిట్టరు, సనాతన ధర్మాన్ని తిట్టరు. వాళ్ళకి కావాల్సింది నీటికి దీనికి సంబంధం ఏంది అని అంటున్నా. ఎగ్జామ్ రాసి వాళ్ళు రాశారు, పాస్ అయ్యారు, వాళ్ళు కౌన్సిలింగ్ సిద్ధమయ్యారు. వీళ్ళకే కడుపున పట్టున 2 నెలలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? 2 నెలలు జరిగింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా వాళ్ళు. 50th కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పాప ఆయన తీరంతా 50-50 అయిపోయింది. ఇటు 50% ఏమో గబ్బులు, 50% పబ్బులు. పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి. వీళ్ళకన్నా దావతిస్తే ఏమవుతుంది? ఆ హైయత్ హోటల్ ఉన్నాయి, ఈయన బాగా హోటల్ ఉంటాయి నాకు. ఆ హోటల్ గురించి తెలిసిగా మీ అందరికీ. దావత్ ఇస్తున్నా దావత్ ఏమన్నా వీళ్ళకలకు, జర్నలిస్టులకు. నీకే సరిపోదు, నీకు ఇంకెందుకు ఇస్తావు. కానీ ఇదేనా కొంచెం మళ్ళీ సబ్జెక్ట్ కొంచెం అదే పోతుంది. రాహుల్ భాయ్, తెలంగాణలో నా పార్టీ నుంచి ఆయనకేంది కదా బాధ? నీ పార్టీలో ఉన్నాడు, ఒక్కడు ఫామ్ హౌస్ అవ్వండి, నీ పార్టీలో ఒకటి చెప్పరాదు. అయినా వీళ్ళ మొక్కలకు మాకు నాయకులు అవసరం లేదు. మా బీజేపీ మా కార్యకర్తలు దాని వీళ్ళ మొక్కలకు, వాళ్ళ మొక్కలను ఎదుర్కోవడానికి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కార్యకర్తలమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.
దొంగకు 100 దారులు ఉంటాయి, కానీ ఇప్పుడు కర్ణాటక వేరు. నేను అన్నట్టు వాస్తవమే, కర్ణాటక వేరు. ఇప్పుడు దొంగకు 100 దారులు, దొంగ ఎక్స్పర్టు, దొంగతనం చేసి ఎక్స్పర్ట్, బాగా గుర్తించలేనంత ఎక్స్పర్టు. కాబట్టి కర్ణాటక వేడు ఒక పేరు మార్చేయండు, ఢిల్లీ పోయి పేరు మార్చేయండు. మేము దృష్టి తీసుకొచ్చినాం, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దొంగ ఎక్స్పర్ట్ అన్న, చర్చకు సిద్ధమనా? చర్చకు సిద్ధమని రోజు మాట్లాడుతున్నాం, ఇవాళ కూడా చెప్పారు చర్చకు సిద్ధం. కానీ చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సింది విధ్వంసం సృష్టించడం, ప్రజల్లో కూడా విభేదాలు సృష్టించడం. ధన్యవాదాలు. హలో హలో వస్తుంది. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ పత్రికా సమావేశంలో గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు పాల్గొంటారు. వారితో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ బాబు గారు ఎమ్మెల్యే, అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మల్క కొమరే గారు ఎమ్మెల్సీ, శ్రీ వేముల అశోక్ గారు జనరల్ సెక్రటరీ రాష్ట్ర పార్టీ, ఎస్ కుమార్ గారు నేషనల్ ఎస్సీ మోర్చా సెక్రటరీ, ఎన్వి సుభాష్ గారు చీఫ్ స్పోక్స్ పర్సన్ బీజేపీ తెలంగాణ, సంగప్ప గారు స్పోక్స్ పర్సన్, సిహెచ్ విఠల్ గారు స్పోక్స్ పర్సన్, సుధాకర్ గారు స్పోక్స్ పర్సన్ మరియు నేను జగిని అభిషేక్ పాల్గొంటాం. మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సంజయ్ అని కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నీటికి సంబంధించి అంశము లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క భావోద్వేగాలకు సంబంధించిన అంశం. ఈ విషయంలో విద్యార్థుల యొక్క ఆవేదన, వారి యొక్క బాధను, తల్లిదండ్రుల యొక్క ఆవేదన బాధలను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీటు పరీక్ష అంటే చాలా కఠినమైనది. కష్టపడి రక్తాన్ని ధరవచ్చి చెమటోడిసి డాక్టర్ కావాలని చెప్పి ఒక లక్ష్యంతో రాత్రి బోర్డు కష్టపడ్డ తప్ప సక్సెస్ కాదు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చదివిన తర్వాత పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బాధపడడం నిజంగా ఇది బాధాకరం. ఇది అందరూ కూడా ఖండించాల్సిన విషయం, వాస్తవం కూడా. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు, విన్నపం చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయము, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే 11 మంది ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం, వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యార్థులకు విద్యా సంస్థలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 days లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి
ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కలేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్టు పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియోని ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసులు సమయంతో వ్యవహరించారు. ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారో అక్కడ మాత్రమే ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దర్జాలోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇవాళ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీటి ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికు పాకిస్తాన్ సంబంధమైంది, నీటికు నేపాల్ సంబంధమైంది, నీటికు శ్రీలంకకు సంబంధమైంది, నీటికు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికు సీతమ్మవారికి సంబంధమైంది, నీటికు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో
ఆయుధాలు ఉన్నాయి, విద్యార్థి చేతిలో కట్టెలు ఉన్నాయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటే కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయవచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగిందేందో ఒక్కసారి చూడండి. मैं तो चाहती हूँ मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मैं तो चाहती हूँ मोदी का भी गोली मार दो सही में, मैं तो मार भी दूंगी। मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हैं, मोदी को गोली मार, कुछ हुआ भी है? 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन में करने दिए थे, 370 के प्रोटेक्शन जो हमें इस कॉन्स्टिट्यूशन में करने दिए थे, बस नाम रहेगा अल्लाह का। सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। तो भगवान राम मंदिर और वट एवर इसमें, बट इट जस्ट पीपल डोंट नो। मैं तो चाहती हूँ मोदी का ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాతనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చర్చ జరపడానికి సిద్ధం అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. చర్చకు సిద్ధం అంటున్నాం. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటికి వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుదామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాకు ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేసినారు, వీడియో రిలీజ్ చేసినారు. కాబట్టి ఈ విపక్షాలందరూ కూడా ఇండియా అలయన్స్కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు దిగాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీని గద్దెదించాలి, బీజేపీ మీద విషం జిమ్మాలే. ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారీ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అవి అంటున్నారు. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం అయితే లేదు, ఉంటే ఒకటి ఉండవచ్చు. యూపీ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. ఇలా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సీఎం ఉన్నప్పుడు 18 సార్లు పేపర్ లీక్ అయింది, 18 టైమ్స్. 21 టైమ్స్ ఎగ్జామ్స్ పెడితే 18 టైమ్స్ పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేయలే, అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయలే. ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. 18 టైమ్స్ లీక్ అయితే. A process diverged from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है। गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है। और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था। వాళ్ళ పంజాబ్లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేసిన అవసరం లేదంటారు వాళ్ళు.
రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది. ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా వేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా వేయాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా వేయాలి. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా వేయాలి. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆడ మమతా బెనర్జీ రాజీనామా వేయాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయినా ఎక్కడ రాజీనామా వేయాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తుగాళ్ళు పెట్టిన కేసు ఇది, దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాయలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా, గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా వేసిండో, ఏ విధంగా జైలుకి పంపాడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఈ ఒక్కరోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం, ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తే నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరిని న్యాయం చేసిండేడా? ఎవరు చేసినాడా? గ్లోబరీ అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల, మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు? వాళ్ళు కూడా జడ్జి అప్పుడు. ఇవాళ ధర్నా వేస్తున్నావు, జంజీలు అంటూ ధర్నా వేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇది గల్లబట్టి అడగనుంటారు. ఇవాళ అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయన కట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళ నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుడు నువ్వు, నీ కళ్ళ నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళ నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా నువ్వు?
మా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బోర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వచ్చి ఆందోళన చేస్తే న్యాయం చెప్పని కొడితే పుట్టు రాడితలు కొట్టాడు. ఇవాళ పోలీసులను కొట్టుమంటున్నావు కదా, ఆ రోజు ఇదే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రజలు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలో మీరు మిగలపోదురు, పోలీసులు మిగలపోదురు మీ అరాచకాలకు. ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులను కొట్టారు, పిల్లలను కొట్టారు. ఇవాళ జెన్జీ విద్యార్థులు ఇవాళ ప్రశ్నించాలి ఇవాళ కేటీఆర్ను. ఆ రోజు లీకేజ్ చేసినప్పుడు కారణం ఎవరు? నువ్వు కాదా? ఏం చర్య తీసుకున్నావు? మీ అయ్యందుకు రాజీనామా వేయాలి, నువ్వెందుకు రాజీనామా వేయాలి, ఎందుకు లాఠీ చార్జ్ చేసినావు, మా తల్లిని ఎందుకు అలగొట్టమని చెప్పి అడగాలి. ఒకసారి చూడు రండి, గ్లోబల్ ఇన్నర్ సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులది. వాళ్ళు చేసే తప్పుకు మా పిల్లలు బలైపోతున్నారు. దానికి సమాధానం లేకపోతే విద్యాశాఖ వాళ్ళు ఎవరు లేదు. నన్ను ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ పర్లేదు, చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ 2Bలో 16 వేసి ఫెయిల్ చేశారు. ఏంది ఇది? అసలు రావాల్సిన ఆయన ఏరి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎట్లా బయటకు వచ్చి చూసుకోవాలి కదా స్టూడెంట్స్ని. 17 మంది చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు అని ఇంకో ముగ్గురు కూడా చనిపోతే ఎట్లా? ఏంది? ఏం చేయాలి మేము దీంతోటి? మీకు చేత కాదని చెప్పండి, పని చేయడానికి పక్కకు జరుగుని మీరు వేరేతో వేరే మంత్రిని పెట్టుకోండి. మీరు మీకు చేత కాదు, మా బతుకులేం కాస్తారు. ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణం వాళ్ళు చేసే తప్పు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శుద్ధ పుస్తకంగా మాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లలో 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్లాడుతున్నారు నీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్లు వండుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోర్టుల ఫీజు కట్టే పరిస్థితి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళను పై కోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరిగా వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే మళ్ళీ సుప్రీంకోర్టు పోయే. కనీసం వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసిండు వాళ్ళకు. ఇదే ముఖ్యమంత్రి పోయి మన నీట్ ఎగ్జామ్ సెకండ్ టైం అయిన తర్వాత ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు పోయి ఇదే ముఖ్యమంత్రి పోయి సన్మానం చేసేయండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న అల్లరి మూకలు చేసే రాజకీయ మూకలు చేసే ధర్నాలు వాళ్ళని అడగకు. ఆ నీటిలో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు. అడుగు సన్మానం చేస్తావు, ఇది రోడ్డుకి ఎక్కేమో ఆందోళన చేస్తావు. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ద్వంద్వ విధానాలు. నీట్ ఎగ్జామ్ మంచి నడుస్తుంది కదా, నువ్వు గురుకుల ర్యాంక్స్ వచ్చిన సన్మానం చేసింది, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా తప్పంటున్నావు నువ్వు? ఇక గ్లోబల్ ఇన్నర్ సంస్థ గురించి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు, ఇద్దరి కేటీఆర్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి చీకటి ఒప్పందం ఇద్దరికి. గ్లోబల్ ఇన్నర్ సంస్థ గురించి దేశం అంతా తెలుసు. అప్పుడు అనేక మంది విద్యార్థులు చనిపోయిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు, ఇది తప్పు అని గ్రహించినప్పుడు, ఇది క్రైమ్ అని చెప్పి గుర్తించినప్పుడు అనుకున్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి నువ్వు కాంప్లైంట్ నేను తీసుకుంటా అట, నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చంటే చేస్తానంటున్నది. నీ కాంప్లైంట్కు సుమోటో తీసుకోరాదా? కాబట్టి ఇద్దరు చీకటి ఒప్పందం. ఆయన కాంప్లైంట్ ఇయ్యాడు, ఈయన యాక్షన్ తీసుకోడు. ఇది ఫోన్ ట్యాపింగ్ చూస్తారు కదా, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు 10,000 మందిని ఎంక్వైరీ చేసి రావచ్చు. ఇప్పటికి ఫోన్ వస్తున్నాయి ఎంక్వైరీ అని. అది ఎంక్వైరీ అయ్యలేదు,
చర్యలు తీసుకోలేదు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, నా భార్య పిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ నాకు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అది, ఇది వాస్తవం అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి నువ్వు ఆ చైర్లో కూర్చున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని భావించినప్పుడు చర్యలు తీసుకోవడంలో నీకున్న ఇబ్బందులు ఏంది? నేను ఆపుతున్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు 27 మంది విద్యార్థుల పేరెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యాయి. ఇలా మీరు వీడియో చూశారు, అనేక మంది స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నారు, బహిరంగంగా మీడియాకి చెప్పారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి నీకు? వాళ్ళ మెమోస్ ఉన్నాయి, రివాల్యూషన్ కట్టినరు, కనీసం ఎవ్వరి మీద చర్యలు తీసుకోలే. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి గ్లోబల్ అయినా అంటే ఏం చర్య తీసుకో, బ్లాక్లో పెట్టి పెట్టారు. అయిపోయా, సంస్థ వాళ్ళదే కాబట్టి. 27 మంది చచ్చిపోతే కూడా కనీసం కనికరించిన వ్యక్తి, కనీసం పాపం అనే వ్యక్తి, ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి, కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భరోసా కల్పించిన వ్యక్తి వాళ్ళ ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. ఇది ఎట్లుందంటే సంపినోడే శివంతో కలిసి సంతాపం ప్రకటించుకుంటున్న పరిస్థితి. దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంప్లైంట్ నేను చేస్తాను. ఆయన ఎందుకు ఇస్తాడు కాంప్లైంట్? ఆయన కంపెనీ ఆయన కాంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలున్నాయి, అన్యాయం జరిగే విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి, ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి, చలో కాంప్లైంట్ మేము ఇస్తాం, ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం. నీకు చర్యలు తీసుకునే దమ్ముందా? చెప్పు. నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేసే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజు, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్యవర్తా మరి తెలియదు. మేము జవాబుదారుతాను. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లోనే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. 2024లో యాంటీ పేపర్ బిల్ తీసుకొస్తే, యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిపోయింది. ఆ రోజు సూచనలు సలహాలు మీరు ఇచ్చేది ఉంటే ఇవాళ కొంచెం విద్యార్థులకు మెరుగు జరిగేది. ఇవాళ బిల్లు తీసుకొస్తే మీరు సమర్థించరు, వాకౌట్ చేసిపోతారు, సూచనలు సలహాలు ఇవ్వరు. ఇవాళ కాంగ్రెస్ కూటమి ప్రాంతాల గతంలో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని లాడ్జింగ్లో రాశారు. లాడ్జింగ్లలో పేపర్ లీక్ అయినాయి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు. మెడికల్ ఎంట్రన్స్ అంటే లాడ్జింగ్లో రాసినప్పుడు. కాబట్టి దీని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగద్దనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నీట్ను పట్టుకొచ్చింది. ఈ నీట్ పేపర్ లీక్ అయిందని భావించిన తర్వాత ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేక సూచన సలహాలు ఇచ్చింది. జేఈ తరహాలోనే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి రాధాకిషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్ననే అదే తరహాలో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 18 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 23 లక్షల మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి నీట్ ఎగ్జామ్ను యథావిధిగా నిర్మించి వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంతో చేస్తామని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిబద్ధత. మొదటి నుంచి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని చెప్పంటున్నారు. అందుకే వాళ్ళు ఇయర్ వేస్ట్ కాకుండా వెంటనే ఎగ్జామ్ పెట్టినాం. నా 40 డేస్ కూడా ఎగ్జామ్ పెట్టినాం. ఏ విద్యార్థికి ఇయర్ వేస్ట్ కాకుండా ర్యాంక్స్ వచ్చినాయి, కష్టపడ్డ ర్యాంక్స్ వచ్చినాయి. ఇంకో విషయం, 2014లో 2014 ముందు దేశంలో 51,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండే. 51,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉండే. ఇవాళ 1,36,000 1,36,000 మెడికల్ సీట్లు పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది నిబద్ధత, మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధత.
అంటే 166% పెంచినాం మేము. 2014 కంటే ముందు 51,000 మెడికల్ సీట్లు ఉంటే ఇవాళ 1,36,000 వరకు సీట్లు పెంచినాం. 166% పెంచినాం మనం. ఇలా మెడికల్ కాలేజీలు యూపీఏ హయాంలో 385 ఉంటే 80 కాలేజీలు ఉంటే యూపీఏ హయాంలో మెడికల్ కాలేజీలు, ఇవాళ 824 కాలేజీలు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడేసింది. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పండి, మీకుందా నిబద్ధత, మాకుందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాత్రం మీ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పింది? మీ యూత్ డిక్లరేషను ఇంకో ఏమని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరాల్లో పునరుద్ధరణ, నిరుద్యోగ నిర్మూలన. ఇవన్నీ యూత్ డిక్లరేషన్ అన్నారు. ఇది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు. ఇవాళ ఏమైంది నీ యూత్ డిక్లరేషన్? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నీ యూత్ డిక్లరేషన్ అమలు చేస్తే ఇవాళ తెలంగాణలో ఇలా యువత నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. నువ్వు అనుకున్న నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఉండేది. కాబట్టి విద్యార్థులు మళ్ళీ చెప్తున్నాం, విద్యార్థులు ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయదు. ఇలా విద్యార్థుల ముసుగులో కొంతమంది అరాచక శక్తులు జోరి నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మెడికల్ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి చేతిలో కర్రలు ఉండయి, రాడ్లు ఉండయి, రాళ్ళు ఉండయి, మారణ ఆయుధాలు ఉండయి. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ సంఘ విద్రోహ శక్తులు ఏంటంటే చాణక్యుని సూక్తి గుర్తొస్తుంది. రాజు బలవంతుడైతే, పాలించే రాజు బలవంతుడైతే దొంగలు దోపిడీదారులు అందరూ ఒకటై ఆ రాజును వ్యతిరేకిస్తారట. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బలవంతమైనటువంటి ఒక ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలని కూడా ఒక గొప్ప వ్యక్తిగా గౌరవింపబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి విపక్షాల పేరుతోని, ఇండియా అలయన్స్ పేరుతోని కమ్యూనిస్టులు వీళ్ళంతా కలిసి ఈ దేశంలో అలజడి సృష్టించి దేశ విభజనకు దారితీసే విధంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి తిరిగి 40 రోజుల నీట్ నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. కాబట్టి దీనికి ఈ ప్రతిపక్ష పార్టీలో ఆ పార్టీలో వాళ్ళ వలలో పడకుండా, అరాచక శక్తుల యొక్క ట్రాప్లో పడకుండా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా మీ భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి, మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చేయకుండా చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నాం అంటారు. రాహుల్ భాయ్, చేయలేదంటే చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అంటారు. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కొట్టలేదు ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్లే కదా, ఇద్దరే కొట్లాడేది. మరి మేము ఇద్దరు ఒకటవుతాం.
మూటలు మోసింది గతంలో వాళ్ళు, ఇప్పుడు మోస్తున్నది వీళ్ళు. ఇచ్చేది మూటలు ఇచ్చేది ఎవరు? మీరే. బీఆర్ఎస్లో మూటలు ఇస్తున్నారు కదా మోయడానికి. మీరు ఇచ్చిన మూటలు మోస్తున్నారు ఢిల్లీకి. మీరు వాళ్ళొకటి కాకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఫార్ములా కార్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోలు కేసు రిపోర్ట్ వస్తే కూడా యాక్షన్ తీసుకుంటారు. ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పడితే ఏం తప్పులు చేయలేదు భావిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి కాకముందు ఉపయోగించే నేను ముఖ్యమంత్రి కానీ వీళ్ళని లోపడేస్తా, వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పాను. ఏమైంది అలా? ఇప్పుడు ఎవరెవరు ఒకటి. మేము కాంగ్రెస్ ఏ రోజు కలిసి పోటీయలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసారు, కలిసి అధికారం పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే, మేము కాంగ్రెస్ కలిసి అసలే పోటీ చేయలే. కలిసి ఉన్నది మీరు. రేపు భవిష్యత్తులో బీజేపీ స్ట్రెంత్ అవుతుంది, కలిసి పోటీ చేసేది కూడా మీరే. ఇప్పుడు అనేక ఉదాహరణలు చెప్పిన రాజీనామా అనేది ముఖ్యం కాదు, పరిష్కారం కాదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పి సిబిఐకి ఇచ్చి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయించి తిరిగి నీట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైనప్పుడు దేనికోసం రాజీనామా? ఇది రాజకీయ డిమాండ్ అంతే. ఆ డిమాండ్లో అర్థం లేదు. ఇప్పుడు విద్యార్థులు అనుకొని అనుమతించినాం, విద్యార్థులకు అనుమతించినాం. కానీ పార్లమెంట్ లోపలికి వచ్చి కర్రలు పట్టుకొని వచ్చినట్టు ఎవరు తీస్తారు మనం? నమ్మినాం, అదే చెప్తున్నాం కదా, నమ్మినాం. ఇప్పుడు మొన్న చేసారు, నమ్మినాం. విద్యార్థులను కూడా పర్మిషన్ ఇచ్చినాం, సంఘ విద్వేషాలతో వచ్చినాయి. అక్కడక్కడ అడుగుకునే ప్రయత్నం చేసినాం అంతే. చెప్తాం రిపోర్ట్, ఆ రిపోర్ట్ అంతే లేదు, అరెస్ట్ లేదు. కానీ విద్యార్థులకు మద్దతుదారులు అయితే రాడ్లు పట్టుకోరానా? రిపోర్టర్లు ముట్టరు. మహిళా రిపోర్టర్ పట్ల అసభ్యంగా వివరించారు. పోలీసుల కాలు చేతులు విరగొట్టారు. జర్నలిస్టుల కెమెరాలు వలగొట్టారు. ఇండియాను పాకిస్తాన్ లెక్క మారుస్తాం, బంగ్లాదేశ్ లెక్క మారుస్తాం, నేపాల్ లెక్క మారుస్తాం, మోడీని గాలి చేస్తాం. రాముని తిట్టరు, సీతమ్మని తిట్టరు, సనాతన ధర్మాన్ని తిట్టరు. వాళ్ళకి కావాల్సింది నీటికి దీనికి సంబంధం ఏంది అని అంటున్నా. ఎగ్జామ్ రాసి వాళ్ళు రాశారు, పాస్ అయ్యారు, వాళ్ళు కౌన్సిలింగ్ సిద్ధమయ్యారు. వీళ్ళకే కడుపున పట్టున్నా. 2 నెలలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? 2 నెలలు జరిగింది, ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా వాళ్ళు. 50th కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పాప ఆయన తీరంతా 50-50 అయిపోయింది. ఇటు 50% ఏమో గబ్బులు, 50% పబ్బులు. పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి. వీళ్ళకన్నా దావతిస్తే ఏమవుతుంది? హైయత్ హోటల్ ఉన్నాయి, ఈయన బాగా హోటల్ ఉంటాయి. నాకు ఆ హోటల్ గురించి తెలిసిగా మీ అందరికీ. దావత్ ఇస్తున్నా దావత్ ఏమన్నా వీళ్ళకలకు, జర్నలిస్టులకు. నీకే సరిపోదు, నీకు ఇంకెనికి ఇస్తావు అని. ఇదే కొంచెం మళ్ళీ సబ్జెక్ట్ కొంచెం అదే పోతుంది. రాహుల్ భాయ్, తెలంగాణలో నా పార్టీ నుంచి ఆయనకేంది కదా బాధ? నీ పార్టీలో ఉన్నాడు, ఒక్కడు ఫామ్ హౌస్ అవ్వండి, నీ పార్టీ ఎవరు చెప్పరాదు. అయినా వీళ్ళ మొక్కలకు మాకు నాయకులు అవసరం లేదు. మా బీజేపీ మా కార్యకర్తలు దాని వీళ్ళ మొక్కలకు, వాళ్ళ మొక్కలను ఎదుర్కోవడానికి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కార్యకర్తలమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దొంగకు 100 దారులు ఉంటాయి. కానీ ఇప్పుడు కర్ణాటక వేరు, మీరు అన్నట్టు వాస్తవమే, కర్ణాటక వేరు. ఇప్పుడు దొంగకు 100 దారులు. దొంగ ఎక్స్పర్టు, దొంగతనం చేసి ఎక్స్పర్ట్, బాగా గుర్తించలేనంత ఎక్స్పర్టు. కాబట్టి కర్ణాటక వేడు ఒక పేరు మార్చేయండు, ఢిల్లీ పోయి పేరు మార్చేయండు.
మేము దృష్టి తీసుకొచ్చినాం, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దొంగ ఎక్స్పర్ట్ అన్న. చర్చకు సిద్ధమనా? చర్చకు సిద్ధమని రోజు మాట్లాడుతున్నాం, ఇవాళ కూడా చెప్పారు చర్చకు సిద్ధం, కానీ చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సింది విధ్వంసం సృష్టించడం, ప్రజల్లో కూడా విభేదాలు సృష్టించడం. ధన్యవాదాలు.